ప్రజారోగ్య పరిరక్షణ కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గ్రామానికి 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేది. అది కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రంగుమారిన నీరు పంపుల ద్వారా వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమ నియోజకవర్గంలో రంగుమారిన నీటి సరఫరా సమస్యను ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అక్కడ చర్యలకు ఉపక్రమించి నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. 3.3 కోట్ల రూపాయల నిధులు ఇందుకు వ్యయం చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం వలివర్తిపాడు గ్రామంలో నిర్వహణ పనులకు ముందు తర్వాత ఉన్న జలాల శాంపిళ్లను చూపించారు. టోటల్ 40 గ్రామాలు సార్ మనకి. సో 40 గ్రామాలు ఇప్పుడు మనకి అన్ని కలిపి ఒక ఎన్ని రోజులు అయిపోతాయి? 20 డేస్ సార్. సో ముందు శాంపిల్ పట్టుకొచ్చారు. ఎలా తేడా ఉంది? ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్. ఇదేమో 5 సంవత్సరాలు ఒకసారి కూడా చేయలేదా? 5 ఇయర్స్లో వచ్చింది. అంటే కేవలం ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలే ఊరికి అంతే. లేక ఆ వాటర్ వాళ్ళకి అలా వచ్చింది సార్. ఇప్పుడు మనం ఇచ్చిన 4 లక్షలు సార్. ఇదేమో డైరెక్ట్ చెరువు నుంచి వచ్చి చెరువు నుంచేమో ఫిల్టర్ బెడ్లోకి వస్తుంది. అంటే చెరువు నుంచి చెరువు నీళ్ళు ఫిల్టర్ బెడ్లోకి రావాలి. ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ బయట ఇది కూడా ఫిల్టర్ బెడ్. దాని మీద ఇసుకేస్తారు. దీని మీద ఇసుకేస్తారా? అంటే 3-4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు ఇసుక మార్చకపోవటం వల్ల అది పనిచేయదు సార్. ఇంకా ఇసుకని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మారుస్తూ ఉంటాం. మామూలు టైం ఎంత? 1 ఇయర్? 1 ఇయర్. కనీసం 12 monthsకి ఒకసారి మార్చాలి సార్. 3 మీటర్స్ ఇసుకేస్తారు సార్. ఎవ్రీ మంత్ కొంచెం పైన తీస్తూ ఉంటారు. 3 feet. సో తర్వాత పూర్తిగానేమో మళ్ళీ 12 monthsకి వచ్చారు. అది రీప్లేస్ చేయకపోతే సో కనీసం వీళ్ళు గుడివాడలో 4 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదా? ఒక ఊరికి 4 లక్షలు కూడా అవుతుంది. ఒక ఊరికి 4 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. అలాంటి 40 గ్రామాలు 3.8 crores ఇచ్చాం సార్. ఈ శాండ్ ఫిల్టర్ నాట్ ఓన్లీ ఫిజికల్ పార్టికల్స్ సార్, పారాసైటిక్ ఇది కూడా అది ఫిల్టర్ చేస్తుంది సార్. అదే చూస్తాం. ఇప్పుడు ఈ నీళ్లు కూడా ఎంత మరకలు ఎంత మడ్డి ఉందో లోపల కదా. మడ్డి వేస్తే అంత క్లీన్గా వచ్చింది. చాలా తేడా ఉందా దానికి? జస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. మనం ఆ రోజు గుడివాడ అడిగారు కాబట్టి మనం గుడివాడ ఇచ్చాం. దిస్ ఇస్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. ఇది ఎంటైర్ స్టేట్కి ఫిల్టర్ అనేది లాస్ట్ 4-5 ఏళ్లలో మార్చలేదు సార్. ప్రతి పంచాయతీ మనం చెప్పాలి. ఇప్పుడు మన డయేరియా ఎందుకు వచ్చింది, ఎందుకు అవుట్ బ్రేక్ అయింది అంటే ఇదే వన్ ఆఫ్ ద రీజన్స్ సార్. ఫిల్టర్స్ పనిచేయకపోవడం. ఇంకా మేము అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా అద్భుతంగా చేశారు. గ్రేట్ఫుల్ టు